అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండపేట టీట్కో అపార్ట్మెంట్ల వద్ద ఏర్పాటు చేసిన శ్రీదేవి విజయదుర్గ అమ్మవారిని బుధవారం పురపాలక సంఘం మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలపై ఉండాలని, నవరాత్రి సందర్భంగా అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ధనధాన్యాలతో ప్రజలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించి చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భుంగా సంజయ్, 20వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, మండపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండింటి సూర్యప్రకాష్, పెనుబోతల సత్తిబాబు, శ్రీను, నాగేశ్వరరావు, అంగర్ శ్రీనివాస్, నిట్టాల కిరణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఆ తల్లిని ఒక వద్దకు నిలిచిపెట్టుకుని జాగ్రత్తగా పెట్టి ఒక గృహం కట్టినట్టు ఒక పందిరి వేసి అమ్మవారి కోల సంబరం చేస్తున్నారని ఈ నీల టెంక వద్ద ఈ రోజుని గుత్తుల అప్పన్న గారు అంటే కోల సంబరం చెప్పకూడదని అందరూ కోరుకున్నారు కాబట్టి మేము చెప్పబడింది. ఇక్కడ కొంతమంది భవానీయులు అంటే ఇక్కడ నిలబెట్టుకున్న మహతల్లు అందరూ కూడా భవానీ మాల వేసుకుని పూజ చేసుకుని ఒక పంతులు పెట్టుకుని ఆ మహానుభావులందరినీ పూజ చేయించుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటూ అందరినీ కూడా జీవించాలని ఎల్లప్పుడూ కూడా కోరు ప్రార్థిస్తున్నాం. గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి. మండపేట కొల్లపంత కాలనీ కిట్కో హౌస్లో జయ దుర్గా భవానీని నిలబెట్టుకున్నాం. ఇది మొట్టమొదటి సంవత్సరం. కానీ ఇక్కడ ఉన్న 4000 కుటుంబాలకు ఆ తల్లి అండదండలు ఉండాలని ఉన్న ఇక్కడ 50 మంది భవానీలు అందరూ కూడా సహకరించి మనస్ఫూర్తిగా ఉన్న కమిటీ అందరూ కూడా కుర్రలందరూ కూడా కష్టపడి ఈ తల్లిని దివ్యోత్సవంగా జరిపించుకోవాలని, అందరు ఆశీస్సులు ఉండాలని, ఆ తల్లి మాకు అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భవానీ, జై జై భవానీ. మలగనమ అమ్మకు, తోటక తల్లికు, దుర్గ భవానీ మాతకు. మండపేట టౌన్లో ఉన్న గొల్లపంత కాలనీలో టిట్కో హౌస్లో దేవి విజయదుర్గ భవానీ అమ్మవారిని నిలబెట్టాం. ఈ అమ్మవారి ఉత్సవాలు చాలా అందంగా జరగాలని కోరుకుంటూ ఇక్కడ 50 మంది భవానీలు దీక్ష తీసుకొని భవానీ పీఠం కూడా పెట్టుకుని భజనలతో గట్ట చాలా అందంగా జరుపుకుంటున్నాం. ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఆ అమ్మవారి ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి అలంకరణ జరిపాము. పంతులు గారు వచ్చి ఉదయం పూజ చేసి వెళ్ళారు. భవానీలు అందరూ కూడా పూజ చేసుకుని వెళ్ళారు. మళ్ళీ సాయంత్రం ఈరోజు సాయంకాలం 6:30కి కోల సంబరం మొదలవుతుంది. ప్రజలందరూ వచ్చి ఈ దివ్యంగా జరగాలని కోరుకుంటున్నాం.